పరమేశ్వరి నామాల్లో రమ రాకేందు వదన రతిరూప రతిప్రియ అని నామం. రమ నిన్న చెప్పుకున్నాం. రమ అంటే శివకేశవులకు అభేదమైనటువంటి స్థితి. రాకేందు వదన రాక ఇందువల రాక అంటే పున్నమి నాడు, పౌర్ణమి రోజుని రాక అంటారు. రాక సుధాకరుడు అంటే పున్నమి నాటి చంద్రుడు. రాక ఇందువదన అంటే పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గలది. అమ్మవారి స్థూల రూపాన్ని మనకి ఇంతకు ముందే వర్ణించారు. ఆవిడ ముఖము, ఆవిడ చెక్కిళ్ళు, ఆవిడ చేతులు, ఆవిడ కాళ్ళు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ రాకేందు వదన అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ రాకేందు వదన అంటే చంద్రబింబము వంటి ముఖము గలది అనే అర్థం కాదు. పరమాత్మకు 16 కళలు ఉన్నాయి. అయితే ఆయన నిష్కళ, కళ లేనివాడు. ఏ కళ లేదు. కళ అంటే భాగం, ఖండం. కళ అంటే ముఖంలో కళాంశ లేదు, ఆ కళ కాదు. కళ అంటే భాగం. చంద్ర కళలు అంటే చంద్రుడిలో భాగాలు. అవి 15 కళలు. ఒక్కొక్క కళ పాఠ్యమి, విద్య, తదియ అట్లా ఒక్కొక్కటి కళ వస్తుంది. 15 కళలు అయితే పూర్ణమి అయిపోతుంది. 16వ కళ అమావాస్య నాడు 16వ కళ సూర్యుల్లో ఉంటుంది. ఆ కళకు వృద్ధిక్షయాలు లేవు. అందుకని దాన్ని నిత్య అంటారు. నిత్య షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిని. అమ్మవారి పేర్లలోనే ఇంకో పేరు వస్తుంది. నిత్య షోడశికా రూప. షోడశిక అంటే 16వది. 16వ కళ వస్తే పరమాత్మతత్వం అర్థమైపోతుంది. 15 కళలు ఉంటే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అమ్మవారు 15 కళలతో ఉంది. అంటే పరమాత్మ తత్వాన్ని నీకు అర్థం చెయ్యదు. రాకేందు వదన అంటే అర్థం అది. 15 కళలు కలిగిన పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి ముఖము గలది. ఇప్పుడు ఎవరమ్మవారు? నువ్వే కదా లలితవి. కాబట్టి నీకు 15 కళలు ఉన్నాయి. 15 కళలు కూడా మనకు లేవు. ఒక్క కళే ఉంటుంది. ఆ ఒక్క కళే మనకు తెలివి అదే పనిచేస్తోంది. పున్నమి నాటికి మనకు కూడా 15 కళలు వస్తాయి. సాధారణంగా పున్నమి రోజు మన మానసిక స్థితి చాలా అలర్ట్గా ఉంటుందిట. అమావాస్య రోజు మన మానసిక స్థితి చాలా డల్గా ఉంటుంది. ఎవరికైనా అమావాస్య రోజుల్లో పిచ్చోళ్ళకి బాగా అర్థమవుతుంది, సముద్రానికి బాగా అర్థమవుతుంది. సముద్రం దగ్గరికి వెళ్ళండి, అమావాస్య వచ్చేటప్పటికి అలలన్నీ తగ్గి ఉంటాయి. పున్నమి వచ్చేటప్పటికి అలలు బాగా ఉధృతంగా పెరుగుతాయి. పున్నమి రోజుల్లో అలలు ఎక్కువ ఉంటాయి సముద్రంలో, అమావాస్య రోజుల్లో తక్కువ ఉంటాయి. మన మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. మనకు 15 కళలే ఉన్నాయి. 16వ కళ మనకు లేదు. మనకు లేదంటే మనకు తెలియలేదు. అందుకే నీకు దేవుడు తెలుసా అని ఎవరన్నా అడిగితే మనం వెంటనే ఏమంటామంటే నాకు తెలియదండి. దేవుడు అంటే ఎవరు తెలుసు? రామాలయంలో రాముడు తెలుసు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తెలుసు కదా. అంతేగాని నేనే దేవుడు అని నీకు తెలియదు. ఎవడైనా అనగలడా? నేనే అనగలిగావంటే నీకు చాలా ధైర్యం ఉండాలి. అంటే 16వ కళ నీకు ఉంటేనే నువ్వు ఆ మాట అనగలవు. లేకపోతే దేవుడు వేరు, దేవుడు వేరు అని ఎప్పుడు అనుకున్నావో నీకంటే వేరైపోతానని ఆయన ముందే చెప్పాడు. నేను అక్కడ ఉన్నాను అంటే నేను ఎక్కడో ఉంటాను. నేను నీలో ఉన్నాను అంటే నీ దగ్గరే ఉంటాను, నీ వైపు ఉంటాను. దేవుడు నాలో ఉన్నాడా? నేను దేవుళ్ళో ఉన్నాను. ఆలోచించుకోండి. నేను దేవుళ్ళో ఉన్నాను అని అనుకుంటే నీకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. దేవుడే నీలో ఉన్నాడు అంటే నువ్వు దేవుడి కంటే విస్తృతం అయిపోయావు. చూడండి, ఈ పెన్ను నా చేతిలో ఉంది అన్నప్పుడు పెన్ను చిన్నది, నేను పెద్దవాడిని. పెన్నులో నేనున్నాను అంటే పెన్నులో నేనుంటే పెన్ను కంటే నేను చిన్నవాడిని అయిపోవాలి. అట్లా దేవుడి లోపల నేనున్నాను అంటే దేవుడు నాకంటే పెద్దవాడు అవ్వాలి. నాలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటే నీవే పెద్దవాడివి అయిపోతావు. నాలో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఏ స్థితి నీకు బాగుంటుందో ఆలోచించు. నీలో దేవుడు ఉన్నాడా? దేవుడిలో నువ్వు ఉన్నావా? నీలో దేవుడు ఉన్నాడు అంటే
నువ్వు పెద్దవాడి, నువ్వు విస్తృతం అయిపోయినావు, అంటే ప్రపంచమంతా నువ్వే నిండిపోయినావు. రాకేందు వదన అమ్మవారి మన లోపల ఉండేటప్పుడు పున్నమి నాటి చంద్రుడిలాగా ఉన్నది. అంటే 15 కళలతోనే ఉంది, 16వ కళ మనకి తెలియలేదు. రతి రూప రతి ప్రియ, దీనికి సంకేతార్థం ఉంది. రతి అంటే మన్మధుడి భార్య. ఒకప్పుడు శివుడు ఎప్పుడో తపస్సు చేస్తూ ఉంటే పార్వతి పైన ప్రేమ కలిగించాలని ఆ శివుడి మీద మన్మధుడు బాణాలు వేస్తాడు. ఈ కథ మీకు అందరికీ తెలుసు, అందుకని కథని చెప్పడం లేదు. బాణం వేసినందుకు శివుడికి కోపం వచ్చింది. మన్మథ బాణాలు అంటే పూల బాణాలు, మన్మధుడికి పూల బాణాలు. ఆ ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే మనిషికి ఆ మోహం కలిగి వాళ్ళ వైపు పరిగెడుతూ ఉంటారు. అందుకే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నారు. అట్లా వెళుతూ ఉంటారు. ఆ రతిదే మన్మధుడు అలా బాణం వేశాడు శివుడి మీద. శివుడు ఆ ముక్కంటి మంటలతో మన్మధుడిని కాల్చేశాడు. పార్వతీదేవి అయ్యయ్యో పాపం వాడిని గాలిస్తే ఏం లాభం, వాడు రతి ఏడుస్తుంది, వాడిని బతికిస్తారు. అయితే ఏమిటి అంటే రతికి మాత్రమే కనపడతాడు మన్మధుడు, ఇంకెవ్వరికీ కనపడడు. రతి కళ్ళకు మాత్రం మన్మధుడు కనిపించేటట్టుగా, అంటే మన్మధుడిని బతికించాడు, వాడికి శరీరం ఉండదు. రతీదేవికి మాత్రం మన్మధుడు కనిపిస్తాడు. ఇంకా ఆవిడకి భర్త చచ్చిపోయినట్టు లేదు. మిగిలిన వాళ్ళు ఎవరికి మన్మధుడు కనిపించడు. అది అర్థం. రతి రూప రతి ప్రియ అంటే రతికి మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ అసలు రతీదేవికి సంబంధం లేదు. ఇక్కడ చెప్తున్నది లలితా సహస్రనామం. అందరూ ఏమని అర్థం చెప్పుకుంటారంటే రతి ఏడిస్తే తన భర్త పోయినాడని, పార్వతీదేవి ఆ లలితా పరమేశ్వరి ఆ రతికి తన భర్తనిచ్చింది. రతి ప్రియుడు అంటే మన్మథుడు అని చెప్తారు. అది కాదు దీని అర్థం. రతి అంటే ఆసక్తి అని. నాకు దాని మీద రతి లేదు అంటే ఆసక్తి లేదు అని. రతి అన్న పదానికి అర్థం ఆసక్తి అని. మనకి ఎవరికి ఏ విషయం మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళకి అది కనిపించేటట్టుగా చేస్తుంది. మీకు ఒక ఉదాహరణ ద్వారా అది అర్థమయ్యేది చెప్తాను. ఒకడికి సంగీతం చాలా బాగా వచ్చు అనుకుందాం, వాడికి బాగా పాట వచ్చు, నాకు అసలు ఏ పాట రాదు. మేమిద్దరం ఒక సభలోకి వెళ్ళాము, ఒక సంగీత సభలోకి. ఆ సంగీతం పాడుతున్నారు అక్కడ ఆయన. మేమిద్దరం వెళ్ళాం. ఎవరు? ఒక బాగా సంగీతం వచ్చిన వాడు, నాలాగా ఏ పాట రానివాడు. ఇద్దరం వెళ్ళాం అక్కడికి. ఆయన ఎందరో మహానుభావులు అని మొదలుపెట్టాడు పాట. ఒకసారి పాడాడు కదా, ఆ రాగం, ఆ శృతి, ఆ లయ అవన్నీ వచ్చే వరకు ఎందరో మహానుభావులు అని అంటూనే ఉంటాడు. నా పక్కన ఉన్నవాడు దానికి తాళం వేసుకుంటూ, వాడికి తెలియకుండానే, మనకు తెలియదు చూడండి, మీకు అందరికీ సంగీతం రాదు, అయినా పాట వినంగానే చిన్న పిల్లవాడు కూడా, ఏడాది పిల్లవాడు కూడా వాడు తాళం వేస్తాడు, లయ. ఆ లయ ప్రకారం డ్యాన్స్ కూడా చేస్తాడు. అట్లా ఎందరో మహానుభావులు అని పాడుతుంటే సంగీతం రాని నేను ఆయన ఏమంటానంటే ఆయన తర్వాత పాట మర్చిపోయినాడేమో, అందుకని ఈ ఎందరో మహానుభావులు అని ఇదే పదే పాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన గుర్తు రాలేదు అని అనుకుంటా, ఎందుకంటే నాకు సంగీతం రాదు కాబట్టి. వచ్చిన వాడు ఎన్ని సంగతులు వేస్తున్నాడబ్బా, ఆ ఒక్క పదంలోనే ఎన్ని సంగతులు వేస్తున్నాడు. అతను ఆనందపడుతున్నాడు, నేను ఆనందపడలేదు. ఎందుకు అతను ఆనందపడుతున్నాడు? అతనికి ఆసక్తి ఉంది సంగీతం మీద. ఎవరికి ఆసక్తి ఉంటుందో వాడు రతి, దాని మీద రతి ఉంది. వాడి రతి ఉన్నవాడికి ఆ ఆసక్తికి అనుగుణంగా ఆ కళ కనపడుతోంది. రతికి మన్మధుడు కనపడతాడు అంటాం అర్థం. ఇది రహస్యార్థం. లలిత రహస్య నామ స్తోత్రం కదా ఇది. ఉట్టిగా నామం అయితే రతికి ప్రియమైన వాడిని రతికి కనిపించేటట్టుగా చేసింది అమ్మవారు, ఇంతే కాదు.
ఎవడికి దేని యందు ఆసక్తి ఉంటుందో వాడికి దాంట్లో అది కనపడేటట్టుగా చేయగలిగిన శక్తి అమ్మవారిది. నేను ఒక తాగుబోతుని, ఈ ఊరికి వచ్చా కొత్తగా. ముందు ఏం చేస్తానంటే ఈ ఊళ్ళో మంచి బార్లు ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కుంటా. ఎందుకని? నేను తాగుబోతున్నా, నాకు బాగా తాగేటువంటివి అందులో అర్థం మనకు తెలియదు కానీ అసలు అలాంటివి ఎక్కడ అమ్ముతారు, ఎవరితో స్నేహం చేస్తే నాకు అటువంటి ఫారెన్ లిక్కర్ ఇప్పించేవాడు దొరుకుతాడు అంటే నాకు దాని యందు రతి ఉంది కాబట్టి దానికోసమే ఈ ఊళ్ళో వెళ్తాను. నేను పెద్ద దొంగవాడిని. ఎవడు బాగా దొంగతనం చేయగలిగిన వాడు ఏ బ్యాంకు కన్నం వేద్దామంటే నాకు ఎవరు సహాయం చేస్తాడు, మేమిద్దరం కలిసి ఆ బ్యాంకు కన్నం వేయచ్చు అంటే ఎవరికి దేని యందు ఆసక్తి ఉంటుందో వాడికి దాని యందు రతి కలిగించేటువంటిదిగా అమ్మవారి. ఎక్కడ ఉంటుంది అప్పుడు ఆవిడ? నీకు దాని మీద ఆసక్తి కలిగించాలంటే ఆవిడ ఎక్కడో కైలాసంలో ఉంటే కలిగిస్తుందా? నీ దగ్గరే ఉండాలి. కాబట్టి నీకు దేని యందు ఆసక్తి, ఒక వంట బాగా వచ్చిన వాడికి ఆ వంట ప్రోగ్రామే నచ్చుతుంది. అది ఎవరు వంటలు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఒక కుట్టేవాడికి, ఒక అల్లేవాడికి, ఒక పూసలు మనసులు కుట్టేవాడికి, ఎవడికి దేని యందు ఆసక్తి ఉంటుందో రతి అంటే అది. రతి రూప, ఆ రతి రూపంగా ఉన్నది అమ్మవారే. రతి ప్రియ, రతిని కలిగి దాని యందు ఆసక్తి కలిగించేది కూడా ఆమెనే. ఇప్పుడు లక్ష్యార్థము సామాన్యార్థం రెండు వచ్చినాయి. సామాన్యార్థం కరెక్ట్ కాదని మనకు తెలియాలి, లక్ష్యార్థమే రైట్. రక్షాకరి, నేను రక్షాకరి రాక్షసని చెప్పేశాను. రతి రూప రతి ప్రియ నేను ఎందుకో మరి ఓవర్లుక్ చేశాను, నాకు కనపడలేదు, నేను చూడలేదు, అందుకని ఈరోజు చెప్పాను. కామ్య కామకళారూప కామ్య రక్షాకరి రాక్షసగ్ని రామ రమణ లంపట నిన్న చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు చెప్పటాలి. కామ్య కామకళారూప కామ్య, కామ్యము అంటే మోహం, కోరిక, దాని యందు ఆసక్తి. మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షము అని పురుషార్థాలు 4. అందులో కామం ఒక పురుషార్థం. కామం అంటే కావాలి అనేటువంటిది. ఇది ప్రపంచం వైపు వెళ్ళినట్లయితే దీనికి సంతృప్తి అనేది ఉండదు. ఎన్ని ఇచ్చినా నాకు ఇంకా కావాలి. అందుకని ఆ కామాన్ని ఏం చేశారంటే మన పెద్దలు ధర్మంతో ముడిపెట్టారు. ఒరే నాయన, ధర్మబద్ధమైన కామము తప్పు కాదు అన్నారు, నేరం కాదు, ధర్మబద్ధమైన కామము నువ్వు నెరవేర్చుకోవచ్చు అన్నారు. ధర్మబద్ధమైన కామము అంటే ఏమిటి? నేను ఉండడానికి నాకు ఒక ఇల్లు కావాలి, ఇది ధర్మబద్ధం. ఎందుకంటే నేను మరి బయట గాలికి ఎండకి ఎండి ఉండలేను కదా, ఉండడానికి నాకు ఒక ఇల్లు కావాలి, ఇది ధర్మబద్ధం. నాకు ఒక భవనం కావాలి అన్నది ధర్మబద్ధం. నేను ఉండడానికి ఒక ఇల్లు కావాలి, నేను తినడానికి ఇంత తిండి కావాలి, నా సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి. ఇవన్నీ ధర్మంతో ముడిపెట్టినప్పుడు ధర్మ అర్థం కూడా అంతే. ధనాన్ని సంపాదించవచ్చు, ధన సంపాదన తప్పని చెప్పదు శాస్త్రం. ధర్మబద్ధం కాని సంపాదన తప్పు. ఎప్పుడైతే నాకు ధర్మము ధర్మబద్ధం కాదు అని ఎక్కడ తెలుస్తుందంటే నేనేం శాస్త్రం చదువుకోలేదు, నాకు వేదం రాదు, నాకు సంస్కృతమే రాదు, నాకు ఎట్లా తెలుస్తుంది ఇది ధర్మమో ఇది అధర్మమో అంటే నీ శరీరమే నీకు చెప్తుంది. అధర్మమైన పని చేసేటప్పుడు మన శరీరం వణుకుతుంది, మన కళ్ళు అటు ఇటు చూస్తాయి. చూడండి, దొంగతనం చేసేవాడు అందరు చూసేటట్టుగా దొంగతనం చేస్తాడా? ఎందుకు వాడు అటు ఇటు చూస్తున్నాడు? ఎవరైనా చూస్తారేమో అంటే ఎవరు చూడకుండా ఈ తప్పు చెయ్యి అని వాడికి ఎవరు చెప్తున్నారు? వాడిలో ఉన్నటువంటి ఆ చిచ్చే చెప్తున్నది. ఎవరో చెప్పలే, ఎవరై వాళ్ళు చూస్తారా నువ్వు దొంగతనంగా చేసేటప్పుడు అని చెప్పలే. లంచం ముచ్చుకునేటప్పుడు చూడండి, లంచం ముచ్చుకునేటప్పుడు ఏమవుతుంది? వాడు అటు ఇటు చూస్తాడు. వాళ్ళ కింద నుంచి తీసుకోవాలి, పైనుంచి తీసుకోవడానికి లేదు. ఎందుకని? అది ధర్మబద్ధం కాదు.
ఎవరో చెప్పరు, వాడికే తెలుసు. నీ శరీరం వణుకుతుంది, నీ కళ్ళు అన్ని దిక్కులకు చూస్తాయి, ఎవడు చూడకుండా ఈ పని చెయ్యి అని చెప్తాయి. ఆ చెప్పిన పని ధర్మబద్ధం కాదు. ఎవడో చెప్పక్కర్లేదు, ఏ న్యాయశాస్త్రం మనం చదవక్కర్లేదు, ఏ పుస్తకాల్లోనూ ఉండదంటే ఇలా తెలిసిన వాడే ఎవడో రాస్తాడు ఆ పుస్తకంలో. నీ శరీరం నీకు చెప్తుంది. చాలామంది ప్రేమించుకునే వాళ్ళు చూడండి, ప్రేమించుకున్న వాళ్ళని మనం సినిమాలలో చూస్తుంటాం, బయట మనకు తెలియదు అనుకోండి. ఎవడు చూడకుండా వాళ్ళు ఎక్కడికో పోతారు. ఎవడు చూడకుండా పోవాలి అని నీ మనస్సు అనిపించిందంటే నువ్వు చేస్తున్న పని ధర్మబద్ధం కాదు. ఎవ్వరు చూడకుండా బ్లాక్ పని ఎట్లా దాస్తాం? ఎవ్వరికి తెలియకుండా, ఎవరు చూడకూడదు. ఎందుకని? అది ధర్మబద్ధం కాదని నీకు తెలుసు. అందుకే దాని పేరు బ్లాక్ మనీ అని పెట్టావు. లేకపోతే డబ్బులే కదా, అది కూడా అవి రూపాయలైనా కదా. ఎందుకు దానికి బ్లాక్ అని పెట్టాము? ధర్మబద్ధంగా నువ్వు సంపాదించిన దాంట్లో ఇంత భాగం ట్యాక్స్ కట్టాలి అని చెప్పారు. ట్యాక్స్ కట్టకుండా మనం దాచిపెట్టుకుంటున్నాం కాబట్టి అది ధర్మబద్ధం కాదు, అది బ్లాక్ మనీ అయింది. అది లేకపోతే రూపాయలకి నల్ల రంగు పూసేది బ్లాక్ మనీ అని నల్ల డబ్బు కాదు, నల్లధనం అంటారు చూడండి. దానికి ఏం రంగు పూయరు. ధర్మబద్ధము కాని ధనాన్ని అలా అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. కామం వైపు నువ్వు వెళ్ళినట్లయితే దానికి సంతృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి, ఇంకా ఏదో వెలికి. అసలు ఈ వెలికి ఎందుకుందో తెలిసిన, అసలు నువ్వు పరిపూర్ణుడివి. మొదటి నుంచి పూర్ణత్వమే నీకు అలవాటు. ఈ లేకపోవడం అనేది నీకు అలవాటు లేదు. జీవత్వం వచ్చి నువ్వు పరిమితం అయిపోయినావు. ఎప్పుడైతే పరిమితం అయినావో నీకు అంతా నీది కాదని నీకు భయం. ఈ నంద్యాలంతా నాదే అనుకోండి, నాకు అసలు బాధ లేదు. కాకుండా ఈ 5 సెంట్లే నాది అని ఒక బౌండరీ గీసుకున్నాను. 5 సెంట్లో 10 సెంట్లో 15 సెంట్లో ఈ ఇల్లు కట్టుకున్నంత మేర నేను కాంపౌండ్ వాల్ బిగించుకున్నాను. ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ కట్టానో మిగిలింది నాది కాదు, ఇంతవరకే నాది అని నేను అనుకున్నాను. ఆ మిగిలింది నాది కాదు, ఒకప్పుడు అదంతా నాది, ఇప్పుడు అది నాది కాదు అనుకున్నాను. నాది కాంతి నాదిగా కలుపుకోవడం కోసం నేను తంటాలు పడుతున్నాను. ఇదంతా నాదేనని తెలిస్తే నాకు ఆ బాధే లేదు. అందుకని నాకు సంతృప్తి ఎందుకు ఉండదు అంటే ఇది కారణం. కామ్య, ఈ కామ్యాన్ని వదిలేసి, అంటే ఎప్పుడు నేను ఒక దిక్కుగా పోతున్నప్పుడు నాకు సంతృప్తి లేదు అని తెలిసినప్పుడు నేను దానికి ఆపోజిట్ లైన్లో వెళ్ళాలి. ఇటు వెళ్ళాను. మనందరం ఇప్పుడు 40 ఏళ్ళో 30 ఏళ్ళో 20 ఏళ్ళో 50 ఏళ్ళో మన వయస్సు ఎంత ఉందో అంతకాలం మనం ఒక మార్గంలో ప్రయాణం చేసాం. సంతృప్తి చెందామా? ఒకసారి ఆలోచించండి. తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు? చాలా చిన్నప్పుడు నాకు నడిచి నేను వెళ్ళే రోజుల్లో నాకు ఒక సైకిల్ ఉంటే చాలు అనిపించింది. ఎట్లా ఒకలా కష్టపడి మా అమ్మ నాన్న నాకు సైకిల్ కొనిపెట్టారు. సైకిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు నాకు సైకిల్ ఏం బాగుంటుందా, సైకిల్ కష్టంగా ఉంది, ఒక్కారి ఎత్తు పల్లాలు ఏవో వస్తాయి, ఒక చిన్న లూనా అన్న ఉంటే కొంచెం బాగుంటుంది. లూనా కూడా కొనుక్కున్నాను. లూనా వచ్చిన తర్వాత మెల్లగా నాకు ఒక స్కూటీ అన్నా ఉంటే బాగుంటుంది. కానీ లూనా ఏంటి, ఎవరన్నా చూసేవాళ్ళు చాలా చిన్నదిగా ఉంది అని అనుకుంటున్నాను. మెల్లగా స్కూటీ కొనుక్కున్నాను. ఆ తర్వాత మోటార్ బైక్ అడిగింది నా మనస్సు, అది కూడా కొనుక్కున్నాను. అందరితో ఊరుకోలేదు. వర్షం వస్తే అట్లా తడిసిపోతే కష్టం. నేను నా భార్య ఇద్దరం అయితే ఎట్లా మోటార్ బైక్ మీద పోతున్నాం. ఇప్పుడు పిల్లవాడు కూడా పుట్టాడు, మరి వీడిని కూడా పెట్టుకుపోవాలి. వర్షం వస్తే వీడు కొంచెం తడిసిపోతాడు, వీడికి ప్రాబ్లం వస్తుంది. అందుకని నాకేం కావాలి? చిన్న మారుతి కార్ అయితే 4 వీలర్, ఒక చిన్నది ఇచ్చినా పర్వాలేదు, చిన్న మారుతి కార్ అయితే ఏం పర్వాలేదు. మారుతి కారు చూసేటప్పుడు మరి పిల్లలాగా ఉంది, ఏం బాగుంటుంది. నేను సైకిల్ కూడా లేకుండా నడిచిన రోజులు గుర్తు చేసుకుంటే నాకు మారుతి కారు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు. కోరిక పెరుగుతోంది, తీరే కొద్దీ పెరుగుతుంది.
అట్లా పెరుగుతూ ఉన్నప్పుడు నా కోరికలు ఇంకా పెరుగుతున్నాయి. ఇంతకాలం చూసాం మనం. నేను వెళుతున్న దారిలో కోరికలు పెరుగుతాయి అని మనకు అర్థం కావాలి. ఈ దారి తప్పిస్తే తప్ప నాకు లాభం లేదు అన్న భావన మనకే కలగాలి. లేదులేండి, ఇంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఆలోచిస్తాను. రిటైర్ అయ్యేదాకా నేను బతుకుతాను, నాకు నమ్మకం ఉంటుందా, నేను రేపే చచ్చిపోవచ్చు. ఎవరు గ్యారంటీ చెప్పలే. నేను ఫలానప్పుడు దాకా చచ్చిపోతాను, ఏ జ్యోతిష్యుడన్నా డబ్బులు తీసుకుని ఏమన్నా చెప్తాడేమో నాకు తెలియదు. కానీ ఏమయ్యా చెప్పావు కదా నేను 70 ఏళ్ళు బతుకుతానని, ఇప్పుడే చచ్చిపోయినానేమిటి అని అడిగావు అనుకో ఎవరన్నా, నువ్వు అడగలేవు. అడగడానికి ఎవరో నీ వాళ్ళు ఉండాలి. చెప్పారు కదండి అని పురోహితుని వెళ్ళి అడిగితే నాయన శాస్త్రం అట్లాగే చెప్తుంది. దానికి అప్పుడు ఏవో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి, గండాలు ఉంటాయి. ఆ గండంలో నువ్వు ఒక విధి గండం గడిస్తే నువ్వు బతుకుతావు. పడి కండిషన్ అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు. మనం బతుకుతామన్న నమ్మకం లేదు. నేను చచ్చిపోయిన తర్వాత ఆలోచిస్తానే ఇంకో మార్గాన్ని గురించి అని అనుకున్నామంటే, ఇంకో మార్గాన్ని గురించి ఆలోచించేటువంటి జీవితం నీకు రాకపోవచ్చు. ఇప్పుడు వచ్చింది. ఈ మార్గంలో నేను ఇప్పటివరకు చాలా సంతృప్తిగా ఉన్నాను అని చెప్పవాళ్ళు ఒకళ్ళు గుండె మీద చేసుకుని చెప్పండి, నేను నిజంగా హాయిగా ఉన్నాను అని చెప్పలేదు. ఎందుకని? మనం వెళుతున్న మార్గం కరెక్ట్ అయిన మార్గం కాదు. వై జంక్షన్లో మనం వెళుతున్నటువంటి మార్గం ప్రమాదమైనటువంటిది. ఈ మార్గం 2 రోడ్లు ఉన్నాయని చెప్పాను కదా. ఈ రోడ్లో ప్రయాణం చేస్తే చక్కగా లైట్లు ఉన్నాయి, తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, మంచి రోడ్డు. కానీ ఈ రోడ్డు ఎప్పుడు ఆగిపోతుందో మనకి తెలియదు. ఆగిందా అంటే లోయలోనే పడుతుంది. సడన్గా కట్టుంది ఈ రోడ్డుకి. ఆ కట్టు ఎప్పుడు ఉంటుంది అని మనం చెప్పలేము. కొన్ని జీవితాలకు 20 ఏళ్ళకే కట్టు ఉంటుంది, కొన్ని 30 కట్టు ఉంటుంది, కొన్ని 50 కట్టు ఉంటుంది. ఆ మార్గంలో నీకు సుఖం లేదు అని తెలిసినప్పుడు కామ్య నువ్వు యువతల వైపుకు రా. ఎటువైపుకు రావాలి? కమ్లా తీకి కామ, కామ్య కళ్యాణి అని ఉంది. ఆ తర్వాత కామ్య కామకళారూప కలమప్రియ ఉంది. నిన్న చెప్పేసా కదా అది. కామ్య కామ్య అంటే మోక్ష కామం అనేది ఒక కామం. అది కూడా కామం. దానికి ధర్మబద్ధత లేదు. ధర్మబద్ధంగా నువ్వు మోక్షాన్ని సంపాదించుకోవాలనేది లేదు. నీకు మోక్షం వస్తుంది అని అంటే ఎట్లయినా సంతోషం. దానికి ఒక ప్రొసీజర్ లేదు. మోక్షం సంపాదించుకోవడానికి ఒక ప్రొసీజర్ లేదు. ఏమిటన్నా మోక్షము అంటే, నేను బంధంగా లేను, నేను విడిపడ్డాను. నువ్వు విడిపడడానికి నీకు శరీరం వణకటం కానీ, కళ్ళు అటు ఇటు దిక్కులు చూడటం కానీ ఇలాంటివి చెయ్యదు. చూడండి, మోక్షానికి ధ్యానం చేసుకుని సమాధిలోకి వెళ్ళేవాడికి నాకు వాడు చూస్తున్నాడేమో, వీడు చూస్తున్నాడేమో, ఏమవుతుందో, నేను తప్పు చేస్తున్నాను అట్లా భయం ఉంటుందా? పూజ చేసేవాడికి భయం ఉంటుంది కదా. సరిగ్గా పూజ చేయటం లేదేమో, నేనేమన్నా అపవిత్రమైనానేమో, లేక నేను తెచ్చుకున్నటువంటి పువ్వుల్లో కానీ పదార్థంలో కానీ ధర్మబద్ధం కానివేమన్నా వచ్చినాయేమో నా దగ్గరికి, నేను సంపాదించిన ధనం ఏమైనా అన్యాయమైన సంపాదన నాకు చేరిందేమో, ఇలాంటి భయం ఉంది. సమాధిలోనికి ఆ భయం లేదు. కామ్య అంటే మోక్ష కామం. ఎవరో చాలామంది అడిగారు కూడా, కోరిక ఉండకూడదు అన్నారు కదా అమ్మ మీరు, మరి మోక్షం కావాలన్నది కూడా కోరికే కదా, మరి ఇది ఉండొచ్చు అంటే ఈ కోరిక ఉండొచ్చు. ఈ కోరిక ఉండకపోతే నువ్వు సంసారంలోనే పడి వస్తూ ఉంటావు. ఎప్పటికైనా నేను బయటపడాలి, నేను చావాలి అని నువ్వు కోరుకోకర్లేదు. ఎందుకంటే చావు తప్పనిసరి. ఎవరు చావకుండా ఉండడానికి ప్రపంచంలో వీల్లేదు. మళ్ళీ వచ్చేది మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. అందుకని కామ్య అంటే మోక్ష కామం. కామకళారూప, కళ అంటే ఖండం, నిష్కళ అంటే ఖండము లేనిది, ముక్క కానిది. ఇప్పుడు నువ్వు ఖండమైనావు. ఖండం అవ్వబట్టి నువ్వు కామకళ మొదలుపెట్టావు. కళ ఒక
కళ అంటే భాగం, ఖండం, ముక్క. పరమాత్మ నిష్కళ, పరమాత్మకు భాగాలు లేవు, అందుకే వాడు పూర్ణం. పూర్ణమదః పూర్ణమిదం అంటే ఎదురుగా